నంద్యాల నియోజకవర్గం స్థాయిలోని టీడీపీ కార్యాలయం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని శనివారం తెలుగుదేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఏవీఆర్ ప్రసాద్, వెదుల రామచంద్రరావు, తాతిరెడ్డి తులసిరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని జగన్నాథుడితో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొని పోరాటం జరిగిందని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు మరియాన్ ఖలీల్ బాషా, బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు విజయ గౌరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మండల కన్వీనర్లు, బూత్ స్థాయి ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన నంద్యాల డెవలప్ కావాలా, ఈ రాష్ట్రం డెవలప్ కావాలా, ఈ అరాచక శక్తిని పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదంతా ఇప్పుడు లిక్కరు మాఫియా, మైన్ మాఫియా ఇవన్నీ జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కాబట్టి ఇటువంటి అరాచక పాలనను మనం తరిమి కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ గట్టి ప్రయత్నం చేయాలా. ప్రతి గ్రామంలో కూడా మంచి లీడర్స్ ఉన్నారు. అందరూ ప్రయత్నం చేస్తే నంద్యాల మండలం, గోస్పాడ మండలం ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. అలాగే ముస్లిం పాపులారిటీ కూడా ఎక్కువ ఉంది, పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది నంద్యాలలో. ప్రతి ఇంటికి కూడా సార్లు రిక్వెస్ట్ చేసేదంటే ప్రతి వారి ఇంటికి కూడా సారు సీనియర్ నాయకులను కానీ, డాక్టర్లను, లాయర్స్ను, కొంతమంది ముస్లిం పెద్దలు అందరూ కూడా తిరిగి ఇంపార్టెంట్ పీపుల్ అంతా కలిసి వాళ్ళ మద్దతు కోరాలని చెప్పేసి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను.